హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. మనకు డైజెస్టివ్ సిస్టమ్ అండ్ గట్ హెల్త్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఈ వీడియో చూసి ఖచ్చితంగా బాగా ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే ఇంకా గట్ హెల్త్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, అంటే మోషన్స్ అనేది సరిగ్గా అవ్వడం లేదు, మీ బిజీ షెడ్యూల్స్లో మీరు హెల్త్ పైన సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, మీ మోషన్ అనేది సరిగ్గా అవ్వడం లేదు అన్న వాళ్ళు ఈ వీడియో అయితే కనుక చూడండి. ఫస్ట్ నెంబర్ 1 ఇంపార్టెంట్, వాటర్ ఇంటేక్ అనేది బాగా ఉండాలి. అది సెకండ్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఫ్రూట్స్ అనేది మనము పడిగడుపున తినాలి. మూడోది వచ్చేసి ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగో, రా మ్యాంగో ఒక 2 పీసులు, మంచి పెద్ద పెద్ద పీసులు తినేసి వాటర్ ఒక 2 నుంచి 3 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఫ్రీ మోషన్ అనేది అయిపోతుంది. ఇంకా ప్రాబ్లం ఉంది అంటే గనక ఇవన్నీ పక్కన పెట్టి టామరిండ్ జ్యూస్, టామరిండ్ మనము చింతపండు నానబెట్టిండేది, దాని పల్ప్ అనేది వస్తుంది కదండి, దాన్ని బాగా పిండి ఒక హాఫ్ గ్లాస్ వచ్చిన తర్వాత దానికి ఒక 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని తాగితే గనక మీకు జాడిచ్చి కొట్టిద్ది, అసలు ప్రాబ్లమే ఉండదు. అర్థమైందా? ఇవన్నీ కూడా ఎవరైతే ముఖ్యంగా కార్పొరేట్ ఎంప్లాయీస్, మన హెల్త్ మనకి ఇంపార్టెంట్, ఎవ్వరూ మనకి హెల్త్ పరంగా సపోర్ట్ చేయరు, మన హెల్త్లు మనమే చూసుకోవాలి. అర్థమైందా? వీకెండ్స్లో ప్లాన్ చేసుకోండి. 1-2 సార్లు మోషన్ అయినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. ఈ ఫ్రూట్స్ అన్నీ, ఈ జ్యూసెస్ అన్నీ కూడా ఏంటి అంటే కనుక వీటన్నిటికీ లాక్సేటివ్ అనే ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. లాక్సేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే కనుక స్టూల్ సాఫ్ట్నర్స్ అంటారు. అంటే మన మోషన్ అనేది బాగా ఫ్రీగా అయిపోతుంది అనమాట. దాన్ని లాక్సేటివ్ ప్రాపర్టీస్ అని అంటారు. మామూలుగా ఉండదు. फार्मा एम्प्लॉय कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं।